వస్తువుకి మనం 100 రూపాయలు అయ్యే వస్తువుకి 115 రూపాయలు వసూలు చేస్తున్నట్టే 15 రూపాయల లాభం. ఈ 15 రూపాయల లాభం వ్యాపారికి అయితే ఈ 100 రూపాయలు అమ్మినందుకు దాంట్లో ఒక 5 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు జిఎస్టీ. ఆ జిఎస్టీ రాష్ట్రానికి కేంద్రానికి వస్తుంది. దాంతోపాటు కేంద్రం వాటా కింద మరికొంత వస్తుంది, తద్వారా వెళ్తూ ఉంటుంది. అంతవరకు గుడ్. కానీ ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యన అనేక సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ కోసం డబ్బులు కడుతున్నాయి. అసలు ఏమిటి హలాల్ సర్టిఫికేషన్ అంటే, ముస్లింలు తాము తినేటటువంటి ఆహారం అల్లాకి సమర్పించినటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంది. అంటే ఏ దిక్కులో సమర్పించాలి దేవుడికి అన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రసాదం, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాదం, అంటే వాళ్ళ దేవుడి దీవెనతో ఉద్దేశించినటువంటి ఆహారం అన్నటువంటి అది ముస్లింలకు అవసరం, నో డౌట్. మరి మిగతా వాళ్ళందరూ కూడా అదే ఎందుకు తినాలి? ఎవరి ప్రసాదం వాళ్ళు తినాలి, ఒకళ్ళ ప్రసాదం ఒకళ్ళు తినచ్చు. కానీ ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం మనం. సర్టిఫికెట్ కోసం అని చెప్పే సదరు సంస్థలు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. అసలు ఎవడాడు సర్టిఫికెట్ ఇవ్వడానికి? వాళ్ళకేమైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఓ సంస్థకి ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? మరి ఆ లెక్కనైతే క్రైస్తవ ప్రసాదం, హిందూ ప్రసాదం వీటికి కూడా ఇస్తారా? ఎవరికి ఇస్తారు ఈ సర్టిఫికెట్టు? అంటే ప్రతి ముస్లిం హలాల్ సర్టిఫికేషన్ ఉంటేనే కొనాలన్నట్టు వాళ్ళ మతపరంగా వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు. బట్ అది మిగతా మతస్థులు ఎందుకు తినాలి? ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇది కూడా ఆ ధరలో యాడ్ అవుతోంది. ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదన. హలాల్ సర్టిఫికేషన్ కోసం ఖర్చు పెట్టే డబ్బుల్ని ప్రజల దగ్గర నుండినే వసూలు చేస్తున్నారు, అది ప్రజల మీద ధరల భారం అవుతుంది అన్నటువంటి. కానీ అసలు పాయింట్ అయితే ఇక్కడ సెక్యులరిజం అని చెప్తూ, పరిపాలనలో మత ప్రమేయం లేదని చెప్తూ, పరిపాలనాపరమైనటువంటి అంశమైనటువంటి పన్నుల వసూలులో ఏ విధంగా వసూలు చేస్తారు? ఇంకొకటి, మత సాంప్రదాయాల ప్రకారం పన్నుల వసూలు తప్పు, అట్లాగే మత సాంప్రదాయాల ప్రకారం వడ్డీ తప్పు. అది మతంలోనే ఉన్నటువంటిది కదా. మరి ఇక్కడ ఎలాగ నడుస్తోంది?